హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ మీరు చూడొచ్చు. ప్రోడక్ట్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఈ వీడియోలో మీరు thumbnail చూసినట్టుగా అసలు ఫౌండేషన్ షేడ్ ఎలా కనుక్కోవాలి, అసలు ఫౌండేషన్ ఎలా కొనుక్కోవాలి అనేది ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బికాస్ మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. నేను లిటరలీ మొత్తం పాయింట్స్ రాసి పెట్టుకున్నాను అనమాట, ఎక్కడన్నా మిస్ అవుతానేమో అని చెప్పి అంత ఉందన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఫౌండేషన్ కొనాలి అంటే మనకి నార్మల్గా మనం ఏం చేస్తాము, వెళ్ళి ఏదో ఒక బ్రాండ్లో ఒక ఫౌండేషన్ తెచ్చుకుంటాము. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మనందరం మేకప్ అంటే అమ్మో కనిపించకుండా ఉండాలి, అసలు నేను వేసుకున్నట్టు కనిపించకూడదు అని అనుకుంటాం అనమాట. అనుకోవడంలో తప్పులేదు, కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మీరు రైట్ షేడ్ కనుక పిక్ చేసుకోగలిగితే మీ మేకప్ అసలు వేసుకున్నట్టు కనిపించదు, న్యాచురల్గా ఉంటుంది అనమాట స్కిన్ మీద. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం రైట్ కేటగిరీని చూస్ చేసుకోవాలి. మీరు కనుక ఒకవేళ మేకప్ కొనడానికి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా, లేదంటే ఇండియాలో సెఫోరాలో కానీ ఇక్కడ సెఫోరా వెళ్ళినా కూడా మీకు చాలా వెరైటీ ఆఫ్ కేటగిరీస్ కనిపిస్తాయి అనమాట. లైట్, మీడియం, డార్క్. ఇండియాలో అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. లైట్ టు మీడియం, మీడియం టు డార్క్, ట్యాన్ టు డీప్, అట్లా రకరకాల షేడ్స్ ఉంటాయి అనమాట కేటగిరీస్. సో ఫస్ట్ మీరు ఏ కేటగిరీలో పడతారో చూసుకోండి. ఇప్పుడు నేనైతే మీడియం టు ట్యాన్ మధ్యలో ఉంటాను అనమాట, డిపెండింగ్ ఆన్ ద సీజన్స్. సో మీడియం టు ట్యాన్ అనేది నా కేటగిరీ. ఒకవేళ కనుక మీరు ఫేర్ అయితే లైట్ టు మీడియం అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఫస్ట్ రైట్ కేటగిరీని పిక్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేకప్ అంటే తెల్లగా కనిపించడానికి వేసుకోవడం అనేది అస్సలు కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసి పక్కన పెడితే మీరు న్యాచురల్గా ఎలా మేకప్ వేసుకోవచ్చు అనేది యూ గైస్ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. రైట్ కేటగిరీని చూస్ చేసుకోవడంతో పాటు మనకు ఇంకొక స్టెప్ ఉందన్నమాట దీనికి రిలేటెడ్. అదేంటంటే మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే ఫౌండేషన్స్ తీసుకోవాలి. స్కిన్ టోన్కి సెట్ అవ్వడం అంటే ఏంటంటే మనందరి స్కిన్కి ఒక అండర్ టోన్ అనేది ఉంటుంది. అండర్ టోన్ అంటే మనకు పైకి కనిపించే కలర్ కాకుండా లోపల ఇంకొక షేడ్ ఆఫ్ కలర్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. సో ఈ నర్వ్స్ని బేస్ చేసుకొని మీ అండర్ టోన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండర్ టోన్స్ జనరలీ 4 టైప్స్ ఉంటాయి: వార్మ్, కూల్, న్యూట్రల్ అండ్ ఆలివ్. అసలు ఇవన్నీ ఏంటో నేను మీకు చెప్తాను. వార్మ్ అంటే ఇప్పుడు మీరు కనుక నన్ను డే టైంలో చూస్తే నాకు ఒక కైండ్ ఆఫ్ ఎల్లో ఆర్ గోల్డెన్ షేడ్ నా ఫేస్లో కనిపిస్తుంటుంది, లైక్ నా బాడీ మొత్తం. సో అదేంటంటే నా అండర్ టోన్. ఎల్లో కానీ గోల్డెన్ అండర్ టోన్స్ కానీ ఉంటే వాళ్ళు వార్మ్ కేటగిరీలోకి వస్తారు. అంటే మీ అండర్ టోన్ వార్మ్ అండర్ టోన్ అనమాట. సో కూల్ అండర్ టోన్ ఏంటంటే కొంతమందిని చూడగానే, ఇప్పుడు ఫేర్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కాదు, కొంతమంది వాళ్ళని చూడగానే పింకిష్ కలర్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ అండర్ టోన్ కూల్ అండర్ టోన్ అన్నట్టు. సో పింక్ కలర్లో బ్లడ్ రష్ అవుతున్నట్టు అలా కనిపిస్తే వాళ్ళు కూల్ కేటగిరీలోకి వస్తారు. సో న్యూట్రల్ అంటే ఏంటంటే అటు వార్మ్ కాదు, ఇటు కూల్ కాదు. ఇంకో కేటగిరీ ఏంటంటే ఆలివ్ అండర్ టోన్. ఆలివ్ అంటే ఒక రకమైన గ్రీన్ కలర్ షేడ్ కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. నా చేతి మీద నర్వ్స్ మీరు ప్రాపర్గా కనుక చూస్తే ఇవి ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కలర్లో ఉంటాయి నా నర్వ్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ వార్మ్ అండర్ టోన్. వార్మ్ అండర్ టోన్స్ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి. కూల్ అండర్ టోన్స్ ఉన్న వాళ్ళకి ఇలా నర్వ్స్ మీద బ్లూ టు పర్పుల్ షేడ్ కనిపిస్తుంటుంది అనమాట. మోస్ట్లీ బ్లూ లాగా అనిపిస్తుంది. సో బ్లూ టు పర్పుల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అండర్ టోన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇంకొక ఈజీ స్టెప్ నేను మీకు చెప్తాను. ఇలా నర్వ్స్ని చూస్తే మాకు తెలియట్లేదు, మేము బయటికి వెళ్ళినప్పుడు నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకుంటే, ఇప్పుడు నా మీద గోల్డ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. సో అది నా స్కిన్ టోన్కి చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే నేను వార్మ్ అండర్ టోన్ కిందకు వస్తానమాట. మీకు కనుక ఒకవేళ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంది అనుకోండి, చాలా మందికి ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. అంటే మీరు వాళ్ళని చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి కూల్ అండర్ టోన్ ఉంది అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమందికి గోల్డ్ బాగుంటుంది, సిల్వర్ బాగుంటుంది, అంటే వాళ్ళు న్యూట్రల్ అండర్ టోన్ కిందకి వస్తారనమాట. సో ఈ 3 స్టెప్స్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వార్మ్ అండర్ టోన్ ఉన్నోళ్ళందరికీ సేమ్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ సెట్ అవుతుందని ఉండదు. డీప్ టు డార్క్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకు కూడా కూల్ అండర్ టోన్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆలివ్ అండర్ టోన్స్ ఉండొచ్చు. అందరూ వార్మ్ కేటగిరీ కిందకే వస్తారని కాదు. ఎస్పెషలీ మన ఇండియన్ స్కిన్ టోన్ని చూస్తే
అందరూ అనుకునేది ఏంటంటే ఓకే నాది వార్మ్ అండర్టోన్, నేను మీడియం స్కిన్ టోన్ కదా నాది వార్మ్ అండర్టోన్ అని చెప్పి అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రీసెంట్ ఇయర్స్ వరకు లైక్ 2-3 ఇయర్స్ వరకు నేను కూడా అంతే అనుకునేదాన్ని. ఎవ్రీ స్కిన్ టైప్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్కిన్ టోన్ ఇస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఇంత చెప్పేసరికి మీకు ఏమనిపించవచ్చు అంటే ఇవన్నీ ఆలోచించుకుంటారా ఫౌండేషన్ అని అనుకోవచ్చు. సో ఇవన్నీ కనుక మీరు అర్థం చేసుకొని కొనకపోతే మీ ఫౌండేషన్ ఈధర్ మీకంటే చాలా డార్క్గా ఉంటుంది, లేదంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వైట్ వాష్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమవుతూ ఉండొచ్చు అనుకుంటా మీ ఫౌండేషన్ షేడ్ ఎందుకు లైట్గా ఉంది, ఎందుకు సెట్ అవ్వట్లేదు అనేది. ఇప్పుడు స్కిన్ టోన్ ఐడెంటిఫై చేసాము అండ్ అండర్ టోన్స్ ఐడెంటిఫై చేసాము. అసలు వెబ్సైట్స్లో కానీ మీరు షాప్స్లోకి వెళ్తే ఫౌండేషన్స్ని ఎలా కేటగరైజ్ చేసి పెడతారు అనేది నేను మీకు చెప్తాను. వార్మ్ అండర్టోన్ ఆర్ ఆలివ్ అండర్టోన్ ఉంటే మోస్ట్లీ దాన్ని ఎల్లో అండర్టోన్స్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడైతే యూఎస్లో అయితే మీకు చాలా క్లియర్గా వార్మ్, న్యూట్రల్, కూల్ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. న్యూట్రల్ అండర్టోన్ ఉంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో న్యూట్రల్ అండర్టోన్స్ ఆర్ నో అండర్టోన్ అని చెప్పి. కూల్ అండర్టోన్ ఉంటే పింక్ అండర్టోన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో దీన్ని బట్టి మీరు కనుక ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చూసుకోండి. ఆ ఫౌండేషన్ డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. లేదంటే షేడ్స్ పక్కనే కూడా మెన్షన్ చేసి ఉంటాయి కొన్నిసార్లు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. నాదైతే డ్రై స్కిన్, అలానే ఆయిలీ స్కిన్ టైప్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ టైప్ ఉంటుంది, యాక్నీ ప్రోన్ ఉంటుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో వీటన్నిటికీ తగ్గట్టు మార్కెట్లో మనకి ఫౌండేషన్స్ ఉంటాయి. ఫౌండేషన్ అంటే వన్ షేడ్ ఫిట్స్ ఫర్ ఆల్ అనేది అస్సలు అనుకోవద్దు. ఒకటే ఫౌండేషన్ అన్ని స్కిన్ టైప్స్కి కూడా సెట్ అవ్వదు. ఇప్పుడు నేను నాది డ్రై స్కిన్ అని చెప్పాను, నేను వెళ్ళి ఒక మ్యాట్ ఫౌండేషన్ వేసుకుంటే నా డ్రై ప్యాచెస్ కంటుకొని ఇంకెక్కువ కనిపించేటట్టు చేస్తుంది. డ్రై స్కిన్ టైప్ ఉంటే మీరు ఏం చూడొచ్చు అంటే ల్యూమినస్, రేడియంట్, డ్యూవీ ఈ టర్మ్స్ కనుక ఉంటే దట్ ఈస్ ఫర్ డ్రై స్కిన్. అండ్ ఒకవేళ కనుక ఆయిలీ స్కిన్ టైప్ అయితే ఆయిల్ కంట్రోలింగ్, ఆయిల్ ఫ్రీ, మ్యాట్ ఫినిష్ ఇవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట వీటిని బేస్ చేసుకొని. కాంబినేషన్ స్కిన్ టైప్ అయితే సాఫ్ట్ మ్యాట్ అని చెప్పి ఉంటుంది అనమాట. అదేంటంటే అటు ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది, కొంచెం స్కిన్ ప్రెప్ చేసుకుంటే డ్రై ప్యాచెస్ ఉన్నా కూడా కనిపించవు, అంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. మార్కెట్లో స్కిన్ టైప్స్కి సెట్ అయ్యేటట్టు ఫౌండేషన్ ఫార్ములాస్ కూడా ఉంటాయి. డ్రై స్కిన్కి అయితే క్రీమ్ ఫౌండేషన్ ఆర్ లిక్విడ్ ఫౌండేషన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంతమందికి స్టిక్ ఫౌండేషన్స్ కూడా సెట్ అవుతాయి, క్రీమ్ ఫౌండేషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి మనకి. అండ్ మన స్కిన్ టైప్ని బట్టి ఇవి చూస్ చేసుకోవాలి. మీరు కవరేజ్ని బట్టి ఫౌండేషన్ చూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ. అండర్ టోన్స్ ఇవన్నీ కామన్ అందరికీ. బట్ కవరేజ్ ఎందుకంటున్నానంటే ఒకవేళ యాక్నే ఉంటే స్కార్స్ ఉండిపోతాయి ఫేస్ మీద, అవి కవర్ చేయాలంటే మీకు ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ కావాలి. ఇక్కడ మీరు ఎంత కవరేజ్ కావాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. మీరు కనుక ఒకవేళ నాకు ఫౌండేషన్ వేసినట్టే ఉండకూడదు, లైట్గా ఉండాలి నా ఫేస్ మీద అంటే లైట్ కవరేజ్ ఉన్న ఫౌండేషన్స్ తీసుకోవాలి. మీరు కనుక ఒకవేళ లేదు నాకు నార్మల్ డేస్లో లైట్ కవరేజ్ కావాలి, లేదంటే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు నాకు హెవీ కవరేజ్ ఉన్నది కావాలి అని అనుకుంటే లైట్ టు మీడియం కవరేజ్ ఉన్నది తీసుకోవచ్చు. ఇది ఎవరికి అంటే స్కిన్ మీద లైట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి. సో లైట్ టు మీడియం ఏంటంటే వెరీ థిన్నెస్ట్ ఫార్ములా ఉన్న ఫౌండేషన్ అనమాట. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ అది నా స్కార్స్ అన్నీ కంప్లీట్గా కవర్ అయిపోవాలి అంటే ఫుల్ కవరేజ్ ఉన్న ఫౌండేషన్ తీసుకోవాలి. అంటే హెవీ డ్యూటీ ఫౌండేషన్స్ అనమాట ఇవి. మీ ఫేస్ మీద ఏదన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా ఆర్ మీకు ఎక్కడైనా టాటూ ఉండి కవర్ చేసుకోవాలన్నా ఏం కనిపించవు, స్కార్స్ ఏమి కనిపించవు, అంత ఫుల్ కవరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు అసలు షాపింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను నేను మీకు. ఇవన్నీ ఏంటంటే మీరు ఫౌండేషన్ చూస్ చేసుకునేటప్పుడు, షేడ్ ట్రై చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు అనమాట, ఒక రైట్ షేడ్ కొనడానికి. సో ఇండియాలో ఏం జరుగుతుందంటే నార్మల్గా మనం స్టోర్లోకి వెళ్ళిన వెంటనే ఎవరొకళ్ళు వచ్చేస్తారు, వచ్చి ఈ షేడ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది తీసేసుకోండి అని చెప్తారు. మనం ట్రై కూడా చేయం. అసలు ఇండియాలో ట్రై చేయడం అనేది నేను అసలు ఎక్కడ చూడలేదు, ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వరు మనకు బేసిక్గా. సో మెయిన్ ప్రోడక్ట్ అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ రాంగ్, బట్ మనకు కూడా కొంచెం టైం కావాలి. సో మీరు ఎప్పుడన్నా ఫౌండేషన్ కొనడానికి వెళ్తే నేనైతే ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే స్టోర్లో మీకు పర్ఫెక్ట్ షేడ్ ఆఫ్ ఫౌండేషన్ దొరికేంత వరకు స్టోర్లోనే కొనుక్కోండి.
ఎందుకంటే మీరు స్టోర్లో కనుక మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకకపోతే మీరు ఆన్లైన్లో యూ కెన్ నెవర్ ఎవర్ గెట్ అ రైట్ షేడ్. సో ఇక్కడ స్టోర్లోకి వెళ్ళి మీకు సెట్ అయ్యే కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీ వార్మ్ అండర్టోన్ ఆర్ వాట్ ఎవర్ అండర్టోన్ యు ఆర్, ఆ అండర్టోన్ దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకొని ట్రై చేయండి ప్రోడక్ట్ని. సో ట్రై చేయడం అంటే చేతి మీద వేసుకొని ఇలా ఇలా రుద్దుకోవడం కాదు, ఆర్ లైక్ ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయడం కాదు, మీ జా లైన్ మీద ట్రై చేయాలి. సో జా లైన్ మీద ట్రై, నేను నెక్ అని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మన నెక్ ఫేస్ కంటే కూడా ఒక 2 షేడ్స్ డార్కర్ ఉంటుంది. మీరు దీన్ని బేస్ చేసుకొని కనుక ఫౌండేషన్ తీసుకుంటే మీ ఫేస్ డార్క్గా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ కాంప్లెక్షన్ మీరు డార్క్గా కనిపిస్తారు ఉన్న షేడ్స్ కంటే. సో జా లైన్ ఏంటంటే నెక్కి ఫేస్కి మధ్యలో ఉండే షేడ్ అనమాట. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. నేను నెక్ మీద ట్రై చేయొద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ ట్రై చేయండి, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ దాకా ట్రై చేసి ఒక 3-4 షేడ్స్ ట్రై చేయండి. ఒకటే కేటగిరీలో మనకు రకరకాల షేడ్స్ ఉంటాయి. 3-4 షేడ్స్ ట్రై చేయండి, అన్నీ లైట్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్వాచ్ చేస్తే అన్నీ లైట్గా బ్లెండ్ చేసుకోండి. చేసుకున్నాక వెంటనే కొనుక్కోవద్దు. షేడ్ సెట్ అయిపోయింది కదా కొనేసుకుంటా అంటే కాదు, దాంట్లో ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఫౌండేషన్ అప్లై చేసుకొని వెళ్ళండి, మొత్తం మాల్ అంతా తిరగండి, ఆర్ ఒక 1 hour ఏదన్నా పని చేసుకొని అప్పుడు వెనక్కి వచ్చి ఒకసారి చూసుకోండి ఆ ఫౌండేషన్ ఉన్న షేడ్ కంటే డార్క్ అయిందా, లేదంటే ఏమన్నా మీ ఆ ఏరియాని ఆయిలీ చేసిందా, మీ డ్రై ప్యాచెస్కి అంటుకుంటుందా, ఇవన్నీ ఆలోచించండి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఫౌండేషన్ కొనుక్కోవాలి. డబ్బులు ఊరికే వేస్ట్ చేసేసి కొనుక్కొని ప్రోడక్ట్ వాడకపోతే బాధ అనిపిస్తుంది కదా. అలా నా దగ్గర ఒకప్పుడు చాలా ఫౌండేషన్స్ ఉండేవి సెట్ అవ్వక. ఫౌండేషన్స్ మ్యాక్సిమం ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజ్ అయ్యే ఫౌండేషన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మ్యాక్. చాలామంది ఏంటంటే మ్యాక్ మంచి బ్రాండ్, నేను కొనేసుకుంటాను, షేడ్ రేంజ్ కూడా బాగుంది అనుకుంటారు. షేడ్ రేంజ్ బాగున్నప్పటికీ, హెవీ డ్యూటీ ఫౌండేషన్ అయినప్పటికీ ఆల్ థింగ్స్ ఆర్ ఫైన్, అంత బాగుంటుంది, బట్ ఫుల్గా ఆక్సిడైజ్ అవుద్ది. సో అందుకని ఇక్కడ ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో ఒక 1 hour ఆగాక మీరు బయట తిరుగుతుంటే దాని షేడ్ ఇంకొంచెం డార్కర్ అవుతుంది. దట్ ఈస్ వన్ యూ నో దట్స్ నాట్ అ రైట్ షేడ్ ఫర్ యువర్ ఫేస్. అప్పుడు యూ హ్యావ్ టు ట్రై అ డిఫరెంట్ షేడ్. దానికంటే ఒక 1 shade లైటర్ వెళ్ళి ట్రై చేయండి. అదే ఇక్కడైతే యూఎస్లో షాపింగ్ చేసే వాళ్ళైతే మనకి ఇక్కడ ఎక్కడంటే అక్కడ డ్రగ్ స్టోర్ ఫౌండేషన్స్ ఉంటాయి, ఆర్ సెఫోరాకి అల్టాకి వెళ్ళొచ్చు మీరు ట్రయల్ వేయాలి అనుకుంటే వెళ్ళి. సేమ్ ఇక్కడ మనకి అట్లీస్ట్ కొంచెం సజెస్ట్ చేస్తారు ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి అని. అండ్ సెఫోరా ఐక్యూ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, వాళ్ళు తెచ్చి లెన్స్ పెట్టి మీ ఫేస్ మీద దెల్ స్కాన్. అది కూడా చాలామందికి తెలీదు, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. బట్ 90% దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ అ రైట్ షేడ్. కానీ మీ ఇన్స్టింక్ట్స్ని మీరు నమ్మండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ ఆలోచించుకొని వెళ్తారు, లైక్ స్కిన్ టోన్కి సెట్ అవ్వాలి, ఈ అండర్ టోన్కి సెట్ అవ్వాలని. అక్కడికి వెళ్ళాక దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ వెరీ ఈజీలీ. చాలా ప్రోడక్ట్స్ చూసి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో ఒకటి వాళ్ళు చెప్పింది కొనుక్కొచ్చుకుంటాము. సో అలా కాకుండా ట్రై చేయండి ఫౌండేషన్. అక్కడ టెస్టర్స్ ఉంటాయి. యూఎస్లో మీరు కనుక మేకప్ కొనుక్కోవాలంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్ని టెస్టర్స్ ఉంటాయో యూ కెన్ ట్రై ఇట్ అవుట్. మీకు నచ్చింది ట్రై చేయొచ్చు, అలా కొంతసేపు ట్రై చేసి తిరిగి మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ మీరు శాంపిల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. బెస్ట్ పార్ట్ అదనమాట. సో ట్రై చేసి చూడండి మీకు ఎలా నచ్చింది అనేది. ఒకవేళ కనుక మీకు ఆ ఫార్ములా నచ్చితే టేక్ అ శాంపిల్, ఇంటికి తీసుకెళ్ళండి, ఒక 1 week ట్రై చేయండి. శాంపిల్ అంటే జస్ట్ ఒక్క శాంపిలే తీసుకెళ్ళొద్దు, ఫీల్ ఫ్రీ, ఒక 2-3 షేడ్స్ అడగండి, ఇస్తారు. అండ్ ఆ షేడ్స్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకే అర్థమవుతుంది ఒక్కొక్క షేడ్ మీ స్కిన్ మీద ఎలా ఉంది అనేది. అండ్ ఈ ఫౌండేషన్ షాపింగ్ అంతా స్టోర్లో చేసేటట్టయితే డే టైంలో చేయాలి. నైట్ టైం ఆర్ కొంచెం ఈవినింగ్ టైంలో ఏంటంటే లైట్స్కి ఇట్ కెన్ బి డిసీవింగ్. ఒక షేడ్ మంచిగా అనిపించవచ్చు, ఆర్ అక్కడ ఉన్న అద్దానికి ఏముంటుందో తెలీదు పవర్, అక్కడికి వెళ్ళగానే మనకు అన్నీ సూపర్గా సెట్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. సో వేసుకొని సన్లైట్లోకి డే లైట్లోకి రండి, డే లైట్లోకి వచ్చి ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఫౌండేషన్ అనేది. దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. అది ఎలా అంటే foundation.com అనేది ఒక వెబ్సైట్, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో foundation.comలో మీరు ఏంటంటే బెస్ట్ మ్యాచ్ మీరు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక బెస్ట్ ఫౌండేషన్ షేడ్ ఉంటే
మీకు బాగా సెట్ అయిన ఫౌండేషన్ ఉంటే అది రిఫరెన్స్గా తీసుకొని మీరు వేరే బ్రాండ్స్లో ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మ్యాక్లో NC42 అనుకోండి, కాదు కానీ చెప్తున్నా, NC42 అనుకోండి. సో NC42 తీసుకెళ్ళి నేను అక్కడ పెడతా మ్యాక్. దాన్ని నేను రిఫరెన్స్గా వాడుకొని వేరే బ్రాండ్స్లో ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి చాలా. సో యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆర్ మీకు ఏదైనా సెట్ అయిన కన్సీలర్ ఉన్నా కూడా యూ కెన్ యూజ్ ఇట్. మీరు నెక్స్ట్ కన్సీలర్ షేడ్ పిక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఫౌండేషన్తో పాటు కన్సీలర్ రికమెండేషన్స్ కూడా వస్తాయి. దట్ వెబ్సైట్ ఈజ్ అ లైఫ్ సేవర్ అనమాట. నాకైతే ఆన్లైన్లో పిక్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, బికాస్ మీకు పిక్చర్స్లో కనిపించినట్టు రియల్ లైఫ్లో ఉండదు. ఒక షేడ్ డార్కర్ ఉన్న ఫౌండేషన్ మీరు ఆర్డర్ ఇచ్చాక అది లైట్ షేడ్ కూడా అవ్వచ్చు. సో అది ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు. నేనే అలా చాలాసార్లు ఆన్లైన్లో లైట్ షేడ్స్ కొనుక్కున్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా నా దగ్గర ఒకటి ఉంది లైట్ షేడ్. ఇది నేను ఎల్ఫ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి సీసీ క్రీమ్ అనమాట. సో ఇది వెబ్సైట్లో ఈ షేడ్ చూస్తున్నారా మీరు, ఇది వెబ్సైట్లో 3 షేడ్స్ డార్కర్ కనిపించింది ఫౌండేషన్, కానీ నేను తీసుకున్నాక ఇంత లైట్గా ఉందన్నమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫౌండేషన్ సెట్ అవ్వకపోయినా, షేడ్ సెట్ అవ్వకపోయినా యూ కెన్ గెట్ రీఫండ్ ఆర్ రీప్లేస్మెంట్. ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చేయచ్చు, మీకు నచ్చింది తెచ్చుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ పార్ట్. సో ఇది నేను రిటర్న్ ఇస్తానంటే వాళ్ళు తీసుకోమన్నారు, పారేయమని చెప్పారు. సో ఈ వీడియోలో చూపించడానికి ఇది ఉంచాను నేను. ఈ వీడియోలో మీరు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఎంతో కొంత హెల్ప్ చేశాను అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బికాస్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీరు చూడొచ్చు. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.